నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రాణాలు పోతున్న ప్రజల్లో మార్పు రాని వైనం. రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలపై హిందుస్థాన్ మీడియా కథనం. ప్రమాదం జరిగినా మార్పు రాదా? ఇప్పటికైనా మారుదాం, ఇంకో ప్రాణం బలి కాకుండా చూద్దాం. అధికారులు, ప్రజలు ఆపరేషన్ కీర్తనలో భాగస్వాములవ్వండి. ప్రమాదం జరిగినా మార్పు రాదా? ఇంకో ప్రాణం బలి కాకుండా చూద్దాం, ఇప్పటికైనా మారుదాం. వారం రోజుల క్రితమే ఆకునూరు గ్రామానికి చెందిన కీర్తన అనే ఇంటర్ విద్యార్థిని చేర్యాల పాత బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ మద్యం, మత్తు, ఓవర్ స్పీడ్ ప్రత్యక్ష కారణాలైతే రోడ్లపైనే వెహికల్స్ పార్క్ చేయడం వంటి నిర్లక్ష్యమే పరోక్ష కారణంగా వినిపిస్తూ ఉంది, మారుతూ ఉంది. ఇప్పటికీ పాత బస్టాండ్ పరిసరాల్లో మరియు ప్రధాన కూడళ్లలో రోడ్డుపైనే బైకులు, స్కూటీలు వరుసగా పార్కు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతుంది. వాహనదారులు, పాదచారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దీనికోసం రోడ్లపై వెహికల్స్ పార్కింగ్ను కట్టడి చేయాలి, ఫుట్పాత్లపై ఆక్రమణను తొలగించాలి, పాత బస్టాండ్, హనుమాన్ టెంపుల్, చుంచనకోట క్రాస్ రోడ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలతో పాటు అందరూ కోరుతున్నారు. అధికారులు ఆపరేషన్ కీర్తనను వెంటనే ప్రారంభించండి. ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా మార్పు రాకపోతే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైనా మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకుని ప్రజలను, ప్రాణాలను కాపాడాలి. ఎంతసేపు అధికారులనే కాకుండా ప్రజలే స్వయంగా స్వీయ నియంత్రణతో తమకు తామే మార్పు చేసుకుని వెహికల్స్ని అడ్డదిడ్డంగా కాకుండా పద్ధతి ప్రకారం పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేసి మరో ప్రాణం బలి కాకుండా ప్రజలే దేవుళ్ళుగా మారాలని హిందుస్థాన్ మీడియా మీ అందరినీ కోరుతుంది.